బ్రేకింగ్ న్యూస్. బెజవాడ పిల్లల విక్రయం గ్యాంగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్రాష్ట్ర చిన్నారుల అక్రమ రవాణా ముఠాపై విజయవాడ పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ కేసు విచారణకు సిపి రాజశేఖర్ బాబు సిట్ను ఏర్పాటు చేశారు. సిపి రాజశేఖర్ బాబు నేతృత్వంలో అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 టీమ్స్తో సిట్ ఏర్పాటు చేశారు. ఇప్పటికే 12 మందిని అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీ, ముంబై, ఏపీ, తెలంగాణలో విచారణ చేపడుతున్నారు. నిందితుల బ్యాంక్ అకౌంట్లు, ఆర్థిక లావాదేవీలు పరిశీలిస్తున్నారు. సీజ్ చేసిన మొబైళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కి పంపి నిబంధనల ప్రకారం దర్యాప్తు జరుగుతోంది. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ బిందు అందిస్తారు. బిందు, ఇక బెజవాడ పిల్లల విక్రయం గ్యాంగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి మీ దగ్గర అప్డేట్స్ ఏంటి? రాజ్ కుమార్, ముఖ్యంగా బెజవాడలో కొద్ది రోజులతో పిల్లలు విక్రయం చేస్తున్న గ్యాంగ్ ని పట్టుకున్నట్టు కూడా తెలుస్తుంది. ముఖ్యంగా డీసీపీకి సంబంధించి డీసీపీ ఈ పిల్లలు విక్రయం చేసే గ్యాంగ్ ని అయితే ప్రత్యేకమైన దృష్టి ఏర్పాటు చేశారు. అయితే బెజవాడ పిల్లల విక్రయం గ్యాంగ్ కేసులో అంటే ఒక వారం నుంచి జరుగుతుంది, కానీ ఇప్పుడు కీలక పరిణామం చోటు చేసుకుందని చెప్పొచ్చు. అంతర్రాష్ట్ర చిన్నారులకు అక్రమ రవాణా ముఠాపై పోలీసులు ఫోకస్ పెట్టారు. ఈ కేసు విచారణకు సంబంధించి సిపి రాజశేఖర్ బాబు సిట్ ని కూడా ఏర్పాటు చేశారు. అయితే అడ్మిన్ డీసీపీ ఆధ్వర్యంలో 5 టీములతో అయితే సిట్ ఏర్పాటు చేశారు. పలు రాష్ట్రాల నుంచి పిల్లల్ని తీసుకొచ్చి విజయవాడలో విక్రయిస్తున్నట్టు కూడా గ్యాంగ్ పైన విచారణ వేగవంతం చేస్తున్నారు. అయితే స్పెషల్ టీమ్ కి సంబంధించి ముఠాకి మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో కూడా పోలీసులు సమన్వయం చేస్తూ విచారణ చేపట్టుతున్నారు. అయితే ముఖ్యంగా ఎప్పుడైతే విజయవాడలో ఒక 10 మందిని పట్టుకున్నారో పిల్లల్ని విక్రయించే గ్యాంగ్ ని, తర్వాత ఒక రోజు తర్వాత విచారణ తర్వాత కొత్త నిజాలు వెలికి తీశారు. దీనికి సంబంధించి ముంబైలో ఒక గ్యాంగ్స్టర్ ఉన్నారని, ఆ గ్యాంగ్ కి సంబంధించి ఆ గ్యాంగ్స్టర్స్ తో వీళ్ళకి లింకులు ఉన్నాయని, పిల్లల్ని విక్రయిస్తూ పిల్లల్ని అక్కడ ఎక్కువ రేటుకి అమ్ముతున్నారని కూడా అన్ని తెలిసిన తర్వాత పోలీసులు విజయవాడ నుండి ఢిల్లీ వెళ్ళి ఢిల్లీలో కొంతమందిని, అంటే ఢిల్లీలో 2 తీసుకొని వారిద్దరిని తీసుకొని ముంబైకి కూడా వెళ్ళారు. ముంబైలో ఒక 12 మందిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికీ 12 మందిని అరెస్ట్ చేశారు. 5 మంది పిల్లల్ని అయితే స్వాధీనం చేసుకున్నారు. 5 మంది పిల్లల్లో 4 అమ్మాయిలు, ఒక చిన్నారి బాబు, అంటే మొత్తం 5 మందిని అయితే వీళ్ళ దగ్గర నుండి తీసుకున్నారు. అంటే వీళ్ళు పిల్లల్ని పుట్టగానే తీసుకొని వచ్చేసిన తర్వాత సంతానం లేని వారికి, సంతానం కలగని వారు ఎవరైతే ఉంటారో వారికి 5 లక్షలకి 4 లక్షలకి అమ్మేస్తున్నారు. అయితే కొంచెం పెరిగిన చిన్నపిల్లలు ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయితే వారిని భిక్షాటంకి మరియు వారిని వివిధ కార్యకలాపాలకి, మైనింగ్ వర్క్స్ లో కూడా పెట్టడం జరుగుతుంది. అయితే అప్పుడే పుట్టిన చిన్నపిల్లల్ని అయితే ముఖ్యంగా సంతానం లేని వారికి అయితే పిల్లల్ని ఎక్కువ రేటుకి విక్రయిస్తున్నట్టు తెలుస్తుంది. ముఖ్యంగా దీనికి సంబంధించి వారం రోజుల నుంచి కూడా పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. అంతేకాకుండా దీనికి సంబంధించి కూడా విచారణ కూడా జరుగుతుంది. మొత్తం ముఠాని ముంబైలో ఒక పెద్ద గ్యాంగ్ నడుస్తుందని, ఆ గ్యాంగ్స్టర్ దగ్గర అయితే పూర్తిగా అంటే పిల్లలకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందని కూడా తెలుస్తుంది. అయితే ముఠాకి మరిన్ని లింకులు ఉన్నాయనే అనుమానంతో కూడా పోలీసులు సమన్వయం చేస్తూ విచారణ చేస్తున్నారు. రాజకుమార్, అయితే చిన్నారుల అక్రమ రవాణాకు సంబంధించి ఏమైనా అనుమానాస్పద కార్యకలాపాలు గమనిస్తే వెంటనే అప్రమత్తం కానున్నారని, అంతేకాకుండా పిల్లలకు సంబంధించి కూడా వారి యొక్క పేరెంట్స్ ని జాగ్రత్తగా ఉంచుకోవాలని కూడా ఇప్పటికే పలు ప్రదేశాల్లో చెప్తున్నట్టు కూడా తెలుస్తుంది. రాజ్ కుమార్. ఓకే, రైట్. ఇక థ్యాంక్ యూ బిందు. హాయ్, నేను మీ రాజ్ తరుణ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు YK TV. This is Viraj Ashwin. Please subscribe to YK TV Network.